హలో గైస్, అందరు ఎలా ఉన్నారు మరి? ఓకే కోపంగా ఉన్నట్టే ఉంది. బట్ నేనేం చేసేదండి, స్వీట్ హోమ్ 3 అయితే పోస్ట్ చేశాను కదా. బ్యాడ్ టైం, యు నో వాట్, మొత్తమే బ్లాక్ అయిపోయింది. సో యూ కెనాట్ సీ అట్ మై ఛానల్ రైట్ నౌ. కష్టపడి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక వీడియోని పోస్ట్ చేస్తే దాన్ని ఇలా బ్లాక్ చేసి పెట్టారు. సో అది విజిబుల్లో కూడా ఉండదు మన ఛానల్లో. బట్ అయినా కూడా మీరు ఆ వీడియోని చూడొచ్చు. మీకు స్వీట్ హోమ్ సీజన్ 3 చూడాలని ఉందంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. అది కూడా నా ఛానలే, టాకీ ఎక్స్ట్రాస్. ఇన్ కేస్ ఈ ఛానల్కి ఏదైనా అవుతే బ్యాకప్గా ఒక ఛానల్ కావాలి కదా. సో నేనేం చేశానంటే మొత్తం వీడియోస్ని కంబైన్ చేసి ఒక 2.5 hours మూవీలా క్రియేట్ చేసి అక్కడైతే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. అండ్ వీడియోస్కి లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మంచిదానే. సో ఇన్ కేస్ ఈ ఛానల్లో వచ్చే వీడియోస్ ఏదైనా ప్రాబ్లం వల్ల డిలీట్ అయిపోయిందంటే మీరు ఫుల్ వీడియోగా ఒక మూవీ తెలుగు టాకీస్ ఎక్స్ట్రాస్లో చూసుకోవచ్చు మరి. అండ్ అది కూడా బాగానే ఉంటుంది కదా, ఒక ఫుల్ మూవీ చూడడం అనేది. యూ విల్ లైక్ ఇట్. అండ్ సారీ, ఈ ఎక్స్ప్లెనేషన్ 1 minute దాకా వచ్చేసింది అనుకుంటున్నా. వచ్చేసింది. ఈరోజు మనం చూడబోయే డ్రామా పేరు ద మాస్క్. అండ్ ఈ డ్రామాలో మీకు కావాల్సిన అన్నీ ఉంది. డ్రామాలో వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ లైక్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్. అప్పుడే మన ఛానల్ వీడియోస్ మిగతా వ్యూవర్స్కి సజెషన్ అవుతుంది. బట్ మీరెవరు లైక్ చేయడమే లేదు. నాకు తెలుసు, నన్ను డైలీ ఫాలో అయ్యే వాళ్ళు ఒక 10 members ఉన్నారంటే దాంట్లో ఒక మెయిన్ ఫాలోవర్స్ 5 members అయితే లైక్ చేస్తారు. అండ్ రిమైనింగ్ మెంబర్స్, సో ప్లీజ్ లైక్ చేయండి గైస్. మీ సిస్టర్ గ్రో అవ్వడం మీకు నచ్చలేదా ఏంటి? మీకు ఇష్టమే కదా, సో లైక్ అయితే చేసుకోండి మరి. సో ఇప్పుడు డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం మరి. అండ్ నేను మీ ఎవరో అహానా. ఎవరు స్టార్టింగ్ సీన్లోనే ఒక అమ్మాయి కార్ని చాలా ర్యాష్గా డ్రైవ్ చేసుకొని వస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ తను వచ్చిన స్పీడ్కి ఆపోజిట్లో ఏదుంటో కూడా కనిపించడం లేదు. సడన్గా తన కార్కి అడ్డుగా ఒక జింక పిల్ల అయితే వస్తుంది. దాన్ని చూసి దానిపైన ఎక్కియకూడదని చెప్పేసి ఈమె సైడ్కి అయితే తిప్పేస్తుంది. అలా తిప్పిన నెక్స్ట్ సెకండ్ పైనుంచి కార్ అయితే కింద దొల్లుతూ ఉంది. అండ్ ఆ కార్కి కొన్ని రోప్స్ అయితే కనెక్ట్ అయ్యి ఉంది. కార్ లోపల చూస్తే తన హ్యాండ్ అయితే స్టీరింగ్ వీల్కి లాక్ చేస్తున్నారు. ఇది ఎవరు చేశారో తెలియదు. అండ్ కార్ కూడా ఆల్మోస్ట్ కింద పడిపోయే సిచ్యువేషన్లోనే ఉంది. పక్కన ఉన్న అతనైతే లేపి చూస్తుంది. అన్నా లేసుకోండి, ఇక్కడ నుంచి మనం కింద పడితే చనిపోతామని చెప్పి తనైతే అంటుంది. మేబీ వాడు ఆల్రెడీ చనిపోయాడు కావచ్చు. అండ్ తన ఫోన్కి ఒక కాల్ అయితే వస్తుంది. సైకో అని వేయబడింది. అండ్ కాల్ పిక్ చేసిన నెక్స్ట్ సెకండ్ డీల్కి ఏమంటావు, ఓకేనా కాదా ఈ సిచ్యువేషన్లోనా? కానీ నేను ఇప్పుడు ఎలా అడిగిన దానికి బదులు చెప్పు, ఓకేనా కాదా? నువ్వు కావాలంటే ఇంకొంచెం టైం తీసుకో జీసుక్, ఏమంటావు అని చెప్పి అతనైతే కాల్ కట్ చేస్తున్నాడు. మన జీసుక్ నెక్స్ట్ సెకండే కాల్ చేసి, సరే ఓకే నేను నీ ప్లాన్కి ఓకే చెప్తున్నాను, ప్లీజ్ నాకు హెల్ప్ చేయని చెప్పి ఆమె అయితే అంటుంది. గుడ్, వెరీ గుడ్, నేను ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఇదే. అండ్ మన ప్లాన్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే నువ్వు చనిపోవాలి ఇప్పుడే. ఏంటి చనిపోవాలా? ఎందుకు నేను చనిపోవాలి? సరే ఓకే నేను చనిపోతాను. ఇన్ కేస్ నేను చనిపోయానంటే నాతో పాటు నువ్వు కూడా చావాల్సిందే అని చెప్పి జీసుక్ అయితే అంటుంది. సో జీసుక్ ఎలానో ఇప్పుడు చనిపోతుంది. తన మామ్ అండ్ డాడ్కి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఫోన్లో అయితే రికార్డ్ చేస్తూ ఉంది. అమ్మ నాన్న మీరంటే నాకు చాలా ఇష్టం తెలుసు కదా, ఐ లవ్ యూ అని చెప్పి ఒక రికార్డింగ్ ఉంది. కట్ చేసిన నెక్స్ట్ సెకండ్ ఇంకొక వీడియో తీస్తుంది. నేను ఇలా ఉన్నానంటే దానికి రీజన్ మీరే మామ్ అండ్ డాడ్. నేను మళ్ళీ పుట్టానంటే మీ ఫ్యామిలీలో మాత్రం పుట్టకూడదు అని చెప్పేసి ఇంకొక వీడియో రికార్డ్ చేస్తుంది. తనైతే ఏడుస్తుంది కూడా. ఇదంతా ఎందుకు జరుగుతుందో మనకు కూడా ఒక క్లారిటీ లేదు. అండ్ ఆ కార్ని హోల్డ్ చేసుకో ఉన్న రోప్స్ కూడా కట్ అయి కింద పడిపోతుంది. సో కార్ అయితే అక్కడ ఒక గుంటలా ఉంది. సో దాంట్లో అయితే పడిపోతుంది. అండ్ మన జీసుక్ హ్యాండ్స్ అయితే హ్యాండ్ కఫ్ వేసి పెట్టుంది కదా. సో తనైతే బయటికి రాలేకుండా అక్కడే చనిపోతుందన్నమాట. మనకు కూడా అనిపిస్తుంది, ఏంట్రా స్టార్టింగ్ సీన్లోనే హీరోయిన్ని చంపేశారు, ఇంకేంటి కథ అనేలా. అండ్ ఇప్పుడు మన జీసుక్కి చివరి మర్యాదలు కూడా జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ ఒక వాయిస్ ఓవర్ కూడా వస్తుంది. అది కూడా మన జీసుక్దే. కొన్నిసార్లు చనిపోవడం చాలా బాగుంటుంది కదా. అంటే
మనం ఏ లోన్, ఫైనాన్స్ అవన్నిటిని తీయనక్కర్లేదు, మళ్ళీ వాళ్ళకి కట్టనక్కర్లేదు కదా. అండ్ మన వల్ల మన పేరెంట్స్కి కూడా ఏ స్టెయిన్, స్ట్రెస్ ఇవేది ఉండదు కదా. ఇక్కడ వీళ్ళ మామ్నే చూపిస్తున్నారు. ఆమె అయితే భయంకరంగా ఏడుస్తుంది. ఇక చనిపోయింది కూతురు కదా. జీసుక్ వాయిస్లో నేను నిన్ను మీట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చుండదు. ఇక్కడ కట్ చేస్తే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర చూపిస్తున్నారు. ఇతను మన హీరో. సో జీసుక్ చనిపోవడానికి ముందు ఒక 2 days బిఫోర్ అన్నమాట. అతనైతే బోర్డ్ మీటింగ్లో సంథింగ్ ప్రెసెంటేషన్ అయితే ఇస్తున్నాడు. అండ్ ఒక అతను కాఫీ తాగేసి ఆ కప్ అయితే టేబుల్ మీద పెట్టుంటాడు. అండ్ దాంట్లో ఒక చిన్న డ్రాప్ అయితే ఆ టేబుల్ పైన పడుంది. దాన్ని చూసిన మన హీరో ఆ టేబుల్ ఫుల్గాను సంథింగ్ ఈ వెనం స్ప్రెడ్ అయినలా కనిపిస్తూ ఉంది. రీజన్ ఏంటంటే మన హీరోకి ఓసిడి డిసీజ్ ఉందన్నమాట. సో మన హీరోకి అయితే ప్రతి ఒక్కటి క్లీన్గా ఉండాలి, అప్పుడే అతనైతే కంఫర్టబుల్గా ఉంటాడు అన్నమాట. ఇంకొక సైడ్లో బెంచ్ పైన ఒక అతను స్నీజ్ చేసేసి చెయ్యి అయితే పెడుతున్నాడు. రీ చెయ్యి తుడుగురా అనేలా మన హీరో రియాక్షన్ అయితే ఉంది. అండ్ అతను ప్రెసెంటేషన్ ఇయ్యాలి అన్నదే మర్చిపోయి ఇష్టంగా నిల్చుకొని ఉన్నాడు. ఏంట్రా, ఎప్పుడు రియాలిటీలో ఉండవా, డ్రీమ్స్లోనే ఉంటావా ఏంటి? మంచి పెరిగావే కానీ కొంచెం కూడా బుద్ధి పెరగలేదు. సో మన హీరో కూడా సారీ నాన్న, సారీ చైర్మన్, మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను. చూస్తే ఇతను మన హీరోకి డాడీ అన్నట్టుంది. చూస్తే అలా ఏం కనిపించలేదు, ఫుల్ విల్లన్ టైపే ఉంది. ఇప్పుడు మన హీరో అయితే ఒక అమ్మాయిని మీట్ అయి మాట్లాడుతున్నాడు. ఏయ్ ఇదేంట్రా, ఈ అమ్మాయి జీసుక్లా ఉంది. అవునవును, చూడండి పోను కథ అర్థమవుతుంది. సో వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ అంతా చేసుకోవడం లేదు, జస్ట్ ఒక కాంట్రాక్ట్ బేస్డ్ మ్యారేజ్ అన్నమాట. లైక్ వీళ్ళ పేరెంట్స్ కి ఫినాన్షియల్ గా సపోర్ట్ కావాలి. సో వీళ్ళిద్దరికి ఇష్టం ఉన్నా లేకున్నా వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటారన్నమాట. సో పక్కన కూర్చొని ఉన్న అమ్మాయి అయితే అడుగుతుంది, నేను విన్నాను నీకు గర్ల్స్ అంటే నచ్చదనుకుంటాను, ఇప్పుడు దాన్ని తెలుసుకొని నువ్వేం చేయబోతావు, అవసరమా అవి అని మన హీరో అంటున్నాడు. ఎంతున్నా మనం మ్యారేజ్ చేసుకోబోతున్నాం కదా. సో అడిగాను, ఎవరికి తెలుసు మ్యారేజ్ అయిన తర్వాతకి నువ్వు నేను ఫ్రెండ్స్ కూడా అయిపోవచ్చు కదా. ఏంటి ఫ్రెండ్స్నా? ఇలా చూడు, బిజినెస్ చేసేవాళ్ళు ఎప్పటికీ ఫ్రెండ్స్ కాలేరు. అండ్ నువ్వు ఒక అమౌంట్ అయితే అడిగావు కదా, తీసుకో అని చెప్పేసి ఒక రెడ్ కలర్ బ్యాగ్ అయితే ఇస్తున్నాడు. తనైతే తీసుకుంటుంది. థ్యాంక్స్ అనేలా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాతకి హీరో అయితే అడుగుతున్నాడు, నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడికి తెలుసా ఇలా మ్యారేజ్ జరుగుతుంది అని? తెలియదు, కానీ మ్యారేజ్ జరిగినాక అతనికి కూడా తెలుసు. మిమ్మల్ని చూస్తే నాకు పాపంగా ఉంది. కాదు, నిన్ను చూస్తేనే నాకు పాపంగా ఉంది, ఎందుకంటే నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు కదూ ఇదివరి. ఇది చెప్పిన నెక్స్ట్ సెకండే అతను ఏది చెప్పకుండా లోపలికైతే వెళ్ళిపోతున్నాడు. అండ్ అక్కడ ఒక వర్క్ చేసే లేడీ స్పెట్స్ వేసుకుంది చూసారా, ఈ లేడీయే. తనైతే జీసుక్ అని పిలుస్తుంది. కానీ ఈ పిల్ల అయితే భయంకరంగా మురుస్తుంది. ఓ ఇది మన జీసుక్ కదా, ఎవరో ఏమో తెలియదు. ఇక్కడ కట్ చేస్తే మన జీసుక్ దగ్గరే చూపిస్తున్నారు. తను ఒక సేల్స్ పర్సన్గా వర్క్ చేస్తుంది. సీనియర్ అయితే భయంకరంగా తిడుతుంది. మేబీ ఏదైనా మిస్టేక్ చేసింది కావచ్చు, బ్యాడ్ వర్డ్స్ అంతా యూస్ చేసి మరి తిడుతుంది. కానీ మన జీసుకి ఇవన్నీ అలవాటు అయిపోయిందా. సో తనకి ఏది పెద్దదిగా కనిపించడం లేదు. భగవంతుడా, ఈ రాయబారం ఎప్పుడు ఎండ్ అవుతుందిరా అనేలా తన లుక్ అయితే ఉంది. సో ఆ సీనియర్ లేడీ అడుగుతుంది, ఏంటి చెప్పింది అర్థమైంది కదా? అవును మేడం, చాలా బాగా అర్థమైంది అని చెప్పి ఇంత తిట్లు తీసుకున్న తర్వాత కూడా తనైతే స్మైల్ చేస్తూ ఉంది. అండ్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుతూ ఉంది. నువ్వేం బాధపడకే, అదొక మెంటల్ది, ఎప్పుడు చూసినా అలానే తిడుతూ ఉంటుంది. నువ్వు ఏదైనా బాయ్ ఫ్రెండ్ని చూసుకోవచ్చు కదా, కొంచెం మైండ్ రిలాక్స్గానే ఉంటుంది. అలా మాట్లాడుతూ ఉండగానే స్పెట్స్ వేసుకొని ఒక లేడీ అయితే వస్తుంది. గుర్తుంది కదా జీసుక్ అని పిలిచింది ఆమెని. జీసుక్, నిన్న చూస్తే వేరేలా ఉన్నావు, ఎల్లో కలర్ కోట్ అంతా వేసుకొని వేరే లెవెల్లో కార్లో అంతా వెళ్తూ ఉన్నావు, పిలిస్తే కూడా పట్టించుకోలేదేంటి? కానీ అది వేరెవరో కావచ్చు, నిన్ను చూస్తే నువ్వు అంత రిచ్గా ఉన్నట్టేం కనిపించడం లేదులే. కానీ నీకు ట్విన్ సిస్టర్ ఎవరన్నా ఉన్నారా ఏంటి? ఉంటే చెప్పు, నీలాగనే ఒక అమ్మాయిని చూసినట్టు గుర్తు అని చెప్పి తనైతే అంటుంది. జీసుక్ ఏమంటుందంటే, ఎస్జే గ్రూప్స్ ఓనర్ అయితే ఉన్నాడు కదా, అతనికి సీక్రెట్గా ఒక డాటర్ అయితే ఉంది. ఆ డాటర్ని నేనే. ఆ డాటర్కి ఒక సిస్టర్ ఉంది, ఆ లిటిల్ సిస్టర్ నేనే. అవునే, వాళ్ళకి ఒక మమ్మీ కూడా ఉంది, ఆ మమ్మీని నేనే, తెలుసు కదా అని చెప్పి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఫన్ చేస్తూ ఉన్నారన్నమాట. మన జీసుక్ వర్క్ చేసే ప్లేస్లో
అందరూ రిచ్ కస్టమర్సే వస్తారు. సో అలా ఒక లేడీ అయితే సంథింగ్ ఎక్స్చేంజ్ చేయాలని చెప్పి వచ్చింది. జీసుక్ అయితే చెప్తుంది, మేడం బిల్ లేదు. ఏంటి బిల్ లేదా? బిల్ లేకపోతే ఎక్స్చేంజ్ చేసివా ఏంటి? ఇది మీ ప్రోడక్టే కదా, మీ కంపెనీదే కదా అని చెప్పేసి ఆమె భయంకరంగా అరుస్తుంది. సరే 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 ఓకే ఓకే టెన్షన్ అవ్వకండి, ఏంటి నేను చూస్తానని చెప్పేసి సో ఆమెని కూడా కన్విన్స్ చేస్తూ ఉంది. లేకపోతే ఈ లేడీ మన జీసుక్ వర్క్కే మేకు పెట్టుంటుంది. అండ్ ఆమె వెళ్ళిన నెక్స్ట్ సెకండ్కి ఒక వ్యక్తి అయితే వస్తున్నాడు. అతని ఫేస్ చూసిన నెక్స్ట్ సెకండే మన జీసుక్ అయితే టెన్షన్ అవుతుంది. తల చూసారా, మష్రూమ్ తలకాయలా ఉంది. వీడిని చూసి మన జీసుక్ అయితే టెన్షన్ అవుతుంది. అండ్ అతనైతే ఒక బండిల్ ఆఫ్ అమౌంట్ని డెస్క్ పైన పెడుతున్నాడు. మన జీసుక్ అయితే ఆ అమౌంట్ని తీసుకొని వచ్చి అతన్ని మీట్ అవుతుంది. సార్ ఇది మీరే పెట్టుకోండి అనేసి. తీసుకో ఈ మనీ నేను బాగా తీసుకుంటే కదా బాగా చీట్ చేయొచ్చు మిమ్మల్ని అని చెప్పి అతనైతే అంటున్నాడు. ఇలా చూడండి సార్, మీ దగ్గర మనీ తీసింది మా డాడీ, కానీ మీరు నన్ను ఇలా చేయడం బాగాలేదు. ఓ బాగాలేదా, ఇంకా మరి ఎలా చేయాలని చెప్పి కోపంతో చైన్ అయితే గోడకి లాగిపెట్టి గుద్దుతున్నాడు. నా ఫోర్స్కి చేతిలో నుంచి బ్లడ్ రావడమే స్టార్ట్ అయిపోయింది. ఇలా చూడు జీసుక్, నీకు కొంచెం టైం ఇస్తాను. సో అమౌంట్ ఎప్పుడు సెటిల్ చేయాలి, ఎలా సెటిల్ చేయాలని చెప్పి థింక్ చేసే అమౌంట్ని భిన్నగా ఇచ్చేసే. అతను నీకు మంచిది నాకు మంచిది అని చెప్పేసి అతని చేతిలో ఉన్న బ్లడ్ అయితే మన జీసుక్ షర్ట్ పైన రుద్దుతూ ఉన్నాడు. మన జీసుక్ బాడీ అయితే షువర్ అవుతుంది, ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. సో తనైతే బయటికి ఫాస్ట్గా వస్తుంది. ఫాస్ట్గా వస్తున్న ఆమె ఆపోజిట్లో వస్తున్న మన హీరోని గుద్దేస్తుంది. సో ఆమె షర్ట్లో అయితే బ్లడ్ ఉంది కదా, అది మన హీరో షర్ట్కి కూడా అతుక్కుంటుంది. జీసుక్ ఇలా రావడానికి కారణం అయితే తన ఫోన్కి ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. అదేంటంటే వీళ్ళు చదివిన స్కూల్ మెంబర్స్ అందరూ ఒక మీటింగ్ వేస్తున్నారనమాట, నువ్వు కూడా వచ్చేసే అని చెప్పేసి ఒక మెసేజ్. సో దాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉండింది. ఒక సారీ కూడా చెప్పలేదు మన హీరోకి. హీరో అయితే ఆ బ్లడ్ని నోట్ చేసేసాడు. అతనికి ఒక చిన్న దుమ్ము ఉంటే కూడా నచ్చదు కదా. సో ఫాస్ట్గా హోమ్కి వెళ్ళి ఆ డ్రెస్ని పెరికి పడేసి కొత్త డ్రెస్ వేసుకున్న తర్వాతకి తనకి కొంచెం ఓకే అన్న ఫీల్ అయితే ఉంది. కట్ చేస్తే ఇక్కడ మన జీసుక్ పార్టీకి పిలిచారు కదా, సో నైట్ టైం అయిపోయింది. తను కూడా పార్టీకి వచ్చి చూస్తుంది. అక్కడ చూస్తే అందరూ చాలా రిచ్గానే కనిపిస్తున్నారు, మన జీసుక్ తప్ప. అక్కడ ఉన్న వాళ్ళైతే మాట్లాడుతుంటున్నారు, ఏంటి జస్ట్ ఊరికి ఒక మెసేజ్ పెట్టాం దానికే వచ్చేస్తుందా ఏంటి, కొంచెం కూడా సెన్స్ అనేది లేదబ్బా, లో క్లాస్ పీపుల్ ఎప్పుడు లో క్లాసే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ మన జీసుక్ తనైతే అలా కాదు కదా, తను నార్మల్గా ఎలా మాట్లాడుతుందో అలానే అందరితోనూ హ్యాపీగా మాట్లాడుతూ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు, ఇలా చూడు ఈ బాటిల్లో ఉన్న రమ్ని నువ్వు మొత్తం తాగేసావంటే నీకు 3 మిలియన్ మనీ ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ మన జీసుక్కి కూడా మనీ ప్రాబ్లమ్స్ చాలా ఉంది, ఇలా చేస్తే మనీ ఇస్తారు కదా అని చెప్పేసి తను కూడా ఆ బీకర్లో ఉన్న మందు మొత్తాన్ని తాగేస్తుంది. తాగిన తర్వాతకి చూస్తూ ఉంది, గెలిచేసాను కదా ప్రైస్ అమౌంట్ ఇవ్వండి అనేలా. నాకు తెలుసు జీసుక్ నువ్వు ఎప్పుడు ఫస్ట్ ప్లేసే కొడతావని చెప్పేసి, నీకు కావాల్సిందని చెప్పేసి $3 ఇస్తున్నారు. దీన్ని చూసి మన జీసుక్కి చాలా సాడ్గానే ఉంది. బట్ ఏం చేయనవుతుంది, వాళ్ళ దగ్గర వెళ్ళి గొడవ వేస్తారా ఏంటి? తనైతే చాలా పాపంగా అక్కడ నిల్చుకొని ఉంది. ఆ గ్యాంగ్లోనే ఒక పర్సన్ జీసుక్ చేయి పట్టుకొని నువ్వు రా నాతో పాటు అని చెప్పేసి కారులో అయితే తీసుకొని వెళ్తున్నాడు. ఇలా చూడు నీకు వాళ్ళ గురించి బాగా తెలుసు కదా, తెలిసి కూడా నువ్వు ఇలానే చేస్తున్నావు ఎందుకు అని చెప్పి ఆమె చేయిని అయితే పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. జీసుక్ అయితే తన చేయిని తీసేస్తుంది. ఏంటి ఇలా చేస్తున్నావు, నువ్వు నేను ఇంతకుముందు డేట్ చేసాం కదూ, అది ఇంతకుముందు కానీ ఇప్పుడు కాదు కదూ. సో కార్ని అయితే ఒక హోటల్ దగ్గర అయితే నిలుపుతున్నాడు. అండ్ సీట్ బెల్ట్ అంతా తీసేసి రా వెళ్దాం అని చెప్పి చేయి బట్టి లాగుతున్నాడు. ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అని చెప్పి తనైతే అడుగుతుంది. ఫస్ట్ టైం కొంచెం షైగానే ఉంటుంది, తర్వాతకి అలవాటు అయిపోతుంది, రా నాతో అని చెప్పేసి చేయి బట్టి లాగుతున్నాడు. తనైతే అతన్ని నెట్టేస్తుంది. ఇలా చూడు నేను నిన్ను అప్పుడు లవ్ చేయలేదు, ఇప్పుడు లవ్ చేయలేదు, కాలేజ్ చదువుతున్నప్పుడు కూడా సేమ్ నువ్వు ఇలానే బిహేవ్ చేసావు అండ్ ఇప్పుడు కూడా అలానే బిహేవ్ చేస్తున్నావు, ప్లీజ్ నన్ను వదిలేసే అని చెప్పి తనైతే అరుస్తూ ఉంది. వాడికైతే భయంకరంగా కోపం వస్తుంది. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు,
కార్లో కూర్చొని ఒక మనీ రోల్ అయితే ఇసిరేస్తున్నాడు. నీకు కావాల్సింది ఇదే కదా, తీసుకో, అండ్ ఇంకా కావాల్సా అంటే నా దగ్గరికి వచ్చేసాయి అని చెప్పేసి అతనైతే వెళ్ళిపోతున్నాడు. జీసుకి కోపంగానే ఉంది, బట్ ఆ మనీ తనకి చాలా ఇంపార్టెంట్. తనకి ఎంత అవమానంగా ఉన్నా ఆ మనీని అయితే ఆమె తీసుకుంటూ ఉంది అండ్ ఒక బార్లో కూర్చుంటుంది అండ్ నోటికొచ్చిన సైడ్ డిష్ అన్నిటినీ ఆర్డర్ చేసి పెడుతుంది. ఆ లేడీ ఒకే మాట అడిగింది, ఏంటి మా ఇవన్నిటిని తెచ్చేయనా అని చెప్పేసి. లేదు, ఒక బాటిల్ సోజు మటన్ తెచ్చేయండి చాలు. ఆ మనీని కూడా ఈమె దేనికోసమో చేర్చి పెట్టాలని చెప్పి అనుకోనుంది. ఈ సైడ్లో మన హీరోని చూపిస్తున్నారు. అతనైతే ఏదో ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకొని కార్లో వస్తున్నాడు కావచ్చు. అండ్ వస్తున్న సమయంలో కూడా ఆ బిజినెస్ లేడీ ఉండి ఉంటుంది కదా, మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి ఉంటుంది ఆ పిల్ల. తను మాట్లాడిందే ఇతని మైండ్లో వెళ్తుంది. నాకు నిన్ను చూస్తే చాలా పాపంగా అనిపిస్తుంది అబ్బా, నువ్వు ఇంతవరకు ఏ అమ్మాయిని లవ్ చేసింది లేదు కదా. ఈ వర్డ్సే అతని మైండ్లో అగైన్ అండ్ అగైన్ వెళ్తూ ఉంది. అండ్ రోడ్ సైడ్లో ఒక అమ్మాయి నడుచుకొని వెళ్తుంది. అది ఎవరో కాదు, మన జీసుకే. ఆపు, తనే కదూ అని చెప్పి హీరో అయితే వెళ్ళి చూస్తున్నాడు. ఈ అమ్మాయి జీసుక్ అని మనకి తెలుసు, బట్ హీరోకి తెలియదు కదా. అతనేమనుకుంటున్నాడంటే మ్యారేజ్ చేసుకోపోయే అమ్మాయి అని చెప్పేసి అనుకుంటున్నాడు. అండ్ మాట్లాడుతున్నాడు కూడా, ఎందుకు ఇలా తాగేసి రోడ్ పైన డ్యాన్స్ చేస్తున్నావు, చూసావా కాళ్ళకి గాయం తగిలింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెవరు తమ్ముడు, ఓవర్గా మాట్లాడుతున్నావు ఏంటి, నాకు లైన్ వేస్తున్నావా అని చెప్పి అడుగుతుంది. నాకు బాగా తెలుసు, నీకు నీ బాయ్ ఫ్రెండ్ని మిస్ చేయబోతున్నావు అన్న ఫీల్ వల్లనే కదా ఇదంతా చేస్తున్నావు. నువ్వు ఎరగమ్మునుండయ్యా, నాకే ఎలా బతకాలో ఐడియా లేకుండా ఉంటే బాయ్ ఫ్రెండ్ ఒకటి కేడా ఏంటి అనేసి తినైతే మాట్లాడుతుంది. ఏంటి నువ్వు ఇంత చీప్గా మాట్లాడుతుంది, నువ్వు ఎలా అన్నా చావని చెప్పి మన హీరో అయితే కొంచెం దూరం నడిచి వెళ్తున్నాడు. అండ్ ఆపోజిట్లో వచ్చే వాళ్ళందరూ సైలెంట్ ఉంటారా ఏంటి, సో మాట్లాడుతున్నారు. చూడ్డానికి చదివిన వ్యక్తిలా ఉన్నాడు, బట్ ఒక లేడీని ఇలానే వదిలేసి వెళ్ళిపోతాడా, అది కూడా తను చాలా వీక్గా ఉంది అని చాలా వర్డ్స్ అయితే మాట్లాడుతున్నారు. ఓకేరా, రేపటికి ఈ పిల్ల న్యూస్లో వస్తుందో లేదో నా ఫేస్ హెడ్ న్యూస్లో వస్తుందని చెప్పేసి మన హీరో ఆమెని తీసుకొని ఒక హోటల్కి అయితే వస్తున్నాడు. హోటల్కి వస్తూ ఉన్న దారిలో కూడా చెప్తున్నాడు, ఇలా చూడు మన షేర్స్ అన్నీ ఈక్వల్గా ఉండాలి, అప్పుడుదా ఈ బిజినెస్ కరెక్ట్గా సక్సెస్ఫుల్ అవును, అర్థమవుతుంది కదా. నువ్వేంటి షేర్స్ అంటున్నావు, అదేదో నాకు తెలియదని చెప్పేసి జీసుక్ అయితే అంటుంది. నడిచొస్తానని చెప్పేసి బ్యాలెన్స్ లేకుండా మన హీరో పైనే పడిపోతుంది. అండ్ పడిపోయి ఉంటే కూడా పర్వాలేదు, వామిట్ చేసేస్తుంది. ఆల్రెడీ మన హీరో ఒక పెద్ద ఓసిడి గాడు, అలా ఉన్నప్పుడు ఎలా అతను సైలెంట్గా ఉంటాడు. అమ్మాయిని నెట్టేసి బయటకు వచ్చి షర్ట్ అన్నిటినీ పెరిగి పడేసి వాష్రూమ్లో వెళ్ళి ఒక రీఫ్రెష్ అయితే అవుతున్నాడు. అండ్ మన జీసుకి మళ్ళీ వామిట్ వస్తున్నట్టుంది. సో తనైతే లోపలికి వస్తుంది, ఇతను రీఫ్రెష్ అవుతున్నాడు అని కూడా ఆమె గమనించడం లేదు. సో అక్కడ ఉన్న టాయిలెట్లో అయితే ఆమె వామిట్ చేస్తూ ఉంది. మనీ ఎక్కడన్నా కింద పడిపోతుందని చెప్పేసి రీఫ్రెష్ అయిన తర్వాతకి ఒక కోట్ అయితే వేసుకుంటారు కదా వైట్ కలర్లో, సో ఆ పాకెట్లో అయితే మనీ పెడుతుంది. అండ్ మన హీరో కూడా రీఫ్రెష్ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్నాడు. అండ్ తినైతే బ్యాలెన్స్ లేకుండా కింద పడిపోయే సిచ్యువేషన్లో ఉంది. సో ఫాస్ట్గా వచ్చి ఈమెను పడతానని చెప్పి పడుతున్నాడు. బట్ అక్కడ ఉన్న ఏదో దీనికి అతని టవల్ అయితే చిక్కుంటుంది. టవలా ఈ పిల్లను అని చూస్తే పిల్లకే సపోర్ట్ వస్తున్నాడు. సో తన తల అయితే జస్ట్ మిస్ అన్నమాట. మన జీసుక్ అయితే అతని పైన చాలా కంఫర్టబుల్గా పడుకొని, ఏంటబ్బాయి ఎవరు నువ్వు, ఎందుకు నా కోసం ఇవంతా చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. నువ్వు దూరపో అని చెప్పేసి ఆమెని సైడ్కి పెట్టేసి మన హీరో ఇంకొక హోటల్కి అయితే వస్తున్నాడు. అక్కడికి వచ్చి చూస్తే సర్వెంట్స్ అంతా చూస్తున్నారు. ఏంటి ఈరోజు మన బాస్కి అవుట్ఫిట్ ఏది సెట్ కాలదే ఏంటి, దీంట్లో వచ్చేసాడు. అతనైతే రూమ్కి వచ్చి కొత్త డ్రెస్ వేసుకున్న తర్వాతకి కొంచెం రిలీఫ్గా ఉంది. అండ్ అతను థింక్ చేసి చూస్తున్నాడు, ఏంటి తిను ఇలా లోకల్గా మాట్లాడుతుంది అండ్ ఆ డ్రెస్ కూడా బ్రాండెడ్గా కనిపించడం లేదే అనేసి ఇవన్నిటిని థింక్ చేస్తూ ఉన్నాడు. కట్ చేస్తే ఇక్కడ జీసుక్ లాగానే ఇంకొక అమ్మాయి వండుతుంది కదా, తనైతే రిచ్ కిడ్ అన్నమాట. సో ఒక మ్యాగజైన్ అయితే చూస్తుంది. దాంట్లో ఏముందంటే మన భూమిలో ఒకరిలానే ఇంకొకరు ఉంటారంట. ఇన్ కేస్ ఆ ఒకరు ఇంకొకరిని చూసినప్పుడు ఒకరైతే చనిపోతారు. ఫస్ట్ ఎవరినైతే చూస్తారో
వాళ్ళే చనిపోతారని చెప్పి రాయబడి ఉంది. మేబీ ఇది ఓల్డ్ మిత్స్ కావచ్చు. సో తనైతే థింక్ చేస్తుంది, అలా నాలా ఒక క్యారెక్టర్ ఉంటే బాగుంటుందేమో అని చెప్పి ఈమైతే థింక్ చేస్తూ ఉంది. సో అలా చూపిస్తూ పార్ట్ 1 అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నేను మీ ఎవరో అహానా ఎవరో. సీ యు అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.